తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. చివరిగా ఒక ప్రశ్న, తెలంగాణలో మాజీ సీఎం కేసీఆర్ గేడు మార్చే అవకాశం ఉందంటారా? బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే అవకాశం ఉందంటారా? ఒకవేళ బీజేపీ రూపంలో గులాబీ పార్టీకి ముప్పు కలిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ గెలిచినా పర్వాలేదు, బీజేపీ మాత్రం గెలవద్దని కేసీఆర్ అనుకుంటున్నారా? మేము వాళ్ళు గెలవద్దు వీళ్ళు గెలవద్దు అని మేము వాగట్లేదు. మేము ప్రజలు ఇవాళ గుర్తిస్తున్నారు. ప్రజలు మనం ఏం పోగొట్టుకున్నాం, మొన్న ఎన్నికల్లో డిసెంబర్ ఎన్నికల్లో ఏం పోగొట్టుకున్నాం, ఒక తెలంగాణ వాయిస్ను పోగొట్టుకున్నాం. తెలంగాణ గళం ఢిల్లీలో గల్లీలో తెలంగాణ గళం ఘనంగా వినిపిస్తూ ఉండింది 10 సంవత్సరాల్లో. తెలంగాణ దేశమంతా తెలంగాణ వైపు చూసింది. ఆ గళాన్ని పోగొట్టుకున్నాం, ఆ వాయిస్ను పోగొట్టుకున్నాం. ఇప్పుడు మాట వెళ్తే ఢిల్లీకి పరిగెత్తే ఢిల్లీ రాహుల్ గాంధీ గళం, సోనియా గాంధీ గళం. మాట వెళ్తే గుజరాత్ను చూడండి, యూపీని చూడండి అనే బీజేపీ గళం తప్పితే తెలంగాణ మా తెలంగాణ అని రొమ్ము మీద చేయి వేసి మాట్లాడగలిగిన వాయిస్ను పోగొట్టుకున్నాం. కనుక మళ్ళీ మనం తేరుకుని మన గళాన్ని బలపరుచుకోవాలి. ఢిల్లీలో గల్లీలో తెలంగాణ వాదం ఘనంగా, తెలంగాణ గళం ఘనంగా, గర్వంగా, గౌరవంగా వినపడాలంటే బీఆర్ఎస్నే గెలిపించుకోవాలి అని ప్రజల్లో మార్పు వస్తుంది, రియలైజ్ అవుతున్నారు. ఇక్కడ చూసాం కదా, ఇప్పుడు 100 రోజులు 5 రోజులు ఇప్పుడు 10 మాటలు ప్రతిదానికి ఢిల్లీ పరిగెట్టే సీఎం, ప్రతిదానికి ఢిల్లీ నుంచి నాయకులను పిలిపించుకునే బీజేపీ. ఒక్కళ్ళకి లోకల్గా వాళ్ళు తెలంగాణ గురించి, తెలంగాణ వాదం గురించి కానీ, తెలంగాణ దిశ దశల గురించి కానీ, తెలంగాణ యాస గోస భాష సంస్కృతి సాంప్రదాయాల గురించి కానీ వీళ్ళకి ఏం పట్టదు. వీళ్ళకి ఎంతసేపు ఏదో రకంగా అధికారము చేపట్టడానికి ప్రజలు మోసపోయారు. పోయినసారి మోసపోయి రూరల్లో, అది కూడా అర్బన్లో కాదు, అర్బన్లో మొత్తం ఒక సీటు కూడా ఇవ్వలేదు, రూరల్లో కాస్త మోసపోయారు. ఇప్పుడు తేరుకున్నారు. అమ్మో ఎంత తప్పు చేసాం, ఒక మార్పు కోసం అంటే మనం ఎంత మంచి మన వాయిస్ని పోగొట్టుకున్నామే, మన గళం, మన మనసుని, మన తెలంగాణ హృదయ ఘోషని, హృదయ భాషని వినిపించే బీఆర్ఎస్ని పోగొట్టుకున్నాం మనం. ఈ కాంగ్రెస్ ఢిల్లీ గోలని, యూపీ గుజరాత్ గోలని, ఆ ఘోష ఏంటానిక మనం ఉంది ఇక్కడ అని ప్రజలు రియలైజ్ అవుతున్నారు. గెలిపించారు. అందుకని మేము దాన్ని గట్టిగా చెప్తాను. ఆయన రియలైజ్ అవుతున్నారు, బీఆర్ఎస్ని గెలిపించండి. మన గళం ఢిల్లీలో వినపడాలి. మన గళం వినపడినప్పుడే ఢిల్లీలో మనకు మర్యాద ఉంటుంది. లేకపోతే మనల్ని కాలు కింద చెప్పులా చూస్తారు ఢిల్లీ వాళ్ళు. వాళ్ళకి అందుట్లో కాంగ్రెస్కి బీజేపీకి ఇద్దరికి కూడా రీజనల్ పార్టీలన్నా, రీజనల్ నాయకులన్నా పట్టదు. వాళ్ళకి ప్రాంతీయ పార్టీలు బతకూడదు, ప్రాంతీయ నాయకులు పెరగకూడదు. వాళ్ళు ఆ 2 పార్టీలు నేషనల్ పార్టీగా వాళ్ళే ఉండాలి. వాళ్ళే కింద మిగతా అందరూ సామంతులు. వాళ్ళిద్దరే ఊళ్ళు పంచుకుని, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు వాళ్ళే ఉండాలి. అలాంటి ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఆ 2 పార్టీలు ఉన్నాయి. ఏ ప్రాంతీయ పార్టీ, అందుకని చూడండి దేశంలో ప్రతి ప్రాంతీయ పార్టీని అల్లరి పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళకి ఏ ప్రాంతీయ పార్టీ ఉండకూడదు, నేషనల్ పార్టీ ఉండాలి. ఈ రాష్ట్రాలంతా వాళ్ళకి సామంతులు. నేషనల్ పార్టీకి నాయకులు ఎవరయ్యా మళ్ళీ ఇక్కడ సౌత్ నుంచి కూడా రాకూడదు, యూపీ నుంచో లేకపోతే బీహార్ నుంచో గుజరాత్ నుంచి, అంతేకాదు సౌత్ నుంచి ఎవరు. ఎప్పుడైతే ఈయన సౌత్ నుంచి పెరిగి అడుగు వేసాడో కన్ను కొట్టింది కేసీఆర్ మీద. అందుకని డ్రామా చేశారు. చేశారు. అది ఇవాళ ప్రజలు రియలైజ్ అయ్యారు. మేము అదే మమ్మల్ని గెలిపించండి, మనకు అధిక సీట్లు వస్తేనే మన గళం పౌరుషంగాను, పోరాటంతో వచ్చిన పార్టీ పౌరుషంగా మన గళం, తెలంగాణ గళం అక్కడ ఎన్నాళ్ళు ఎలా ఘనంగా వినపడిందో, ఎన్నాళ్ళు ఎంత గర్వంగా వినపడిందో, ఎన్నాళ్ళు ఎంత గౌరవంగా వినపడిందో, ఎన్నాళ్ళు ఎంత ధాటిగా ధీటుగా వినపడిందో, అలా మళ్ళీ మన తెలంగాణ వాయిస్ వినపడాలంటే బీఆర్ఎస్ రావాలి అనేది ప్రజలు రియలైజ్ అవుతున్నారు. మేము దానే చెప్తున్నాం.